Hello everyone, welcome back to Trignanam. ఈ వీడియో అయిపోయేసరికి మీరు టైప్స్ ఆఫ్ రిగ్రెషన్ లో ఉన్న పాలినామియల్ రిగ్రెషన్, రిచ్ రిగ్రెషన్, లాసో రిగ్రెషన్ అండ్ ఆల్సో ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది, బయాస్ అంటే ఏంటిది, అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటిది, వేరియన్స్ అంటే ఏంటిది మొత్తం ఇన్ డెప్త్ గా చెప్పుకుందాం. అంతా ఈజీగా క్రిస్టల్ క్లియర్ గా చెప్పుకుందాం, ఓకేనా? బట్ ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మామ, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది మాకు ఎంఎల్ వీడియోస్ చేయడానికి ఇంకా మోటివేషన్ ఇస్తుంది. సో సబ్స్క్రైబ్ చేశారనుకుంటా. డన్. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. లాస్ట్ వీడియోలో మనం లీనియర్ రిగ్రెషన్ గురించి చెప్పుకున్నాం కదా, అదంటే ఏంటో ఒక్కసారి క్విక్ రీక్యాప్ ఇచ్చేద్దాం. మన దగ్గర అవుట్పుట్ లెవెల్స్ ఉండే, అలాగే ఇన్పుట్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ అవుట్పుట్ లెవెల్స్ అండ్ ఇన్పుట్ ఫీచర్స్ మధ్య ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాం. ఈ స్ట్రైట్ లైన్ అనేది మల్టిపుల్ స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు మనం దాంట్లో బెస్ట్ ఫిట్ లైన్ అనేది తీస్తాం కదా. ఇదే కదా మనం అనుకుంది బెస్ట్ ఫిట్ లైన్. లెట్ us సపోజ్ మీలో ఎవరికైనా ఈ డౌట్ వచ్చిందా? లెట్ us సపోజ్ ఇప్పుడు నేను ఒక స్ట్రైట్ లైన్ గీసా ఇలా, ఈ విధంగా. ఓకే, ఇది బెస్ట్ ఫిట్ లైన్ అని అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇది బెస్ట్ ఫిట్ లైన్ అయితే మనకి ఎంతో కొంత ఎర్రర్ రేట్ అనేది ఉంటుంది కదా, ఓకేనా? అంటే ఒకవేళ బెస్ట్ ఫిట్ లైన్ అయినా కూడా మనకి ఎర్రర్ రేట్ అనేది వస్తుంది. సో ఇది నిజంగానే బెస్టా? అంటే ఈ రిగ్రెషన్ అనేది మనకి మంచి ప్రిడిక్షన్స్ ఇస్తుందా అంటే చెప్పలేము, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, బట్ ఎర్రర్ రేట్ అనేది ఉంటుంది. సో అందుకోసమనే వచ్చింది పాలినామియల్ రిగ్రెషన్, ఓకేనా? ఈ పాలినామియల్ రిగ్రెషన్ ఏం చేస్తుంది అని అంటే, మనం ప్రీవియస్ వీడియోలో బెస్ట్ ఫిట్ లైన్ కనుక్కున్నాం కదా, ఇప్పుడు మనం ఇందులో బెస్ట్ ఫిట్ కర్వ్ కనుక్కుంటాం అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒక్కసారి డయాగ్రామేటిక్ గా చూపిద్దాం బెస్ట్ ఫిట్ కర్వ్ అంటే ఏంటిది అనేది. బెస్ట్ ఫిట్ కర్వ్ అంటే ఈ డేటా పాయింట్స్ కి ఇలా వెళ్తా ఉంటది, అంటే ఈ విధంగా ఒక కర్వ్, ఓకేనా? ఇది బెస్ట్ ఫిట్ కర్వ్ అంటే ఈజీగా. ఇఫ్ లెట్ us సపోజ్ మనం ఈ స్ట్రైట్ లైన్ ని తీసేద్దాం ప్రెసెంట్. ఇప్పుడు మనం ఈ డేటా పాయింట్స్ కి ఒక కర్వ్ డ్రా చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చూసారా ఎలా వచ్చిందో? అంటే ఇక్కడ నువ్వు కరెక్ట్ గా చూసుకుంటే ఎలా ఉంటుందంటే, కరెక్ట్ గా చూడు, ఈ డేటా పాయింట్ కి కర్వ్ కి ఎర్రర్ అనేది చాలా అంటే చాలా మినిమల్ గా ఉంటుంది. స్ట్రైట్ లైన్ తోటి కంపేర్ చేసుకుంటే కర్వ్ కి ఎర్రర్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. సో పాలినామియల్ రిగ్రెషన్ అనేది బెస్ట్ ఫిట్ కర్వ్ కనుక్కుంటాం. సో పాలినామియల్ రిగ్రెషన్ అనేది బెస్ట్ ఫిట్ కర్వ్ అనేది అవుట్పుట్ గా ఇస్తుంది, ఓకేనా? ఒక్కసారి మనం లీనియర్ రిగ్రెషన్ స్టాండర్డ్ ఫార్మ్ కి అలాగే పాలినామియల్ రిగ్రెషన్ స్టాండర్డ్ ఫార్మ్ చెప్పుకుందాం. ఇప్పుడు సపోజ్ లీనియర్ రిగ్రెషన్ అంటే దీని యొక్క స్టాండర్డ్ ఫార్మ్ ఏంటిది? ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, ఏంటిది? y = wx + b స్ట్రైట్ లైన్. అండ్ అలాగే పాలినామియల్ రిగ్రెషన్ కి ఏంటిది అని అనుకుంటే ఏదైనా ఉండొచ్చు, అంటే నథింగ్ బట్ ఎనీ కర్వ్ అంటే ద ఈక్వేషన్ డస్ నాట్ కంటైన్ 0 or 1, అంతే కదా కర్వ్ అంటే. లెట్ us సపోజ్ ఇప్పుడు నేను డిగ్రీ అనేది 0కి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే, ఇక్కడ x⁴ అయితే మనకి ఏమవుతుంది, ఇక్కడ అంతా ఈక్వేషన్ y = b గా అవుతుంది, అంటే కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ అంటే నథింగ్ బట్ ఇదే కదా కాన్స్టెంట్ అంటే. నెక్స్ట్ ఒకవేళ డిగ్రీ అనేది 1 అయితే మనకి ఆటోమేటిక్ గా మళ్ళీ లీనియర్ రిగ్రెషన్ వస్తుంది. సో ఇది పాలినామియల్ రిగ్రెషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అంటే ఏముండదు, బట్ ఈక్వేషన్ డస్ నాట్ కంటైన్ 0 or 1. ఇదే పాలినామియల్ రిగ్రెషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్ అనుకోండి, ఓకేనా? నెక్స్ట్ మనం డిగ్రీ 0 or 1 రెండిట్లో ఏది ఉండకూడదు అని అనుకున్నాం కదా. లెట్ us సపోజ్ మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. y = w1x + w2x². ఈ యొక్క స్ట్రైట్ లైన్ మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకో. ఇప్పుడు చూడండి, వన్స్ 0 or 1 ఉండకూడదు అని అన్నాం. ఇక్కడ 0 లేదు. దీని యొక్క డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ అంతా 2 కదా. సో 2 కాబట్టి ఇది పాలినామియల్ రిగ్రెషన్ అని చెప్పొచ్చా మనం? వన్స్ గెస్ చేయండి. ఎస్ చెప్పొచ్చు, బట్ నాట్ ఇన్ దిస్ కేస్. ఒక్కసారి ఆలోచించండి, ఈ కేసులో ఇది పాలినామియల్ రిగ్రెషన్ కిందకి రాదు. ఎస్, ఇది పాలినామియల్ రిగ్రెషన్ కిందకే వస్తుంది, కానీ ఈ డేటాకి ఇది బెస్ట్ ఫిట్ కర్వ్ కాదు. ఎందుకు అనేది ఒక్కసారి గెస్ చేయండి. లెట్ us సపోజ్ మనం దానికి ఒక గ్రాఫ్ డ్రా చేద్దాము. ఎలాగానంటే ఇక్కడ ఇదేంటిది, d = 2 కదా. d = 2 అంటే మనకి వచ్చేది ఏంటిది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి వచ్చేది ఏంటిది, పారాబోలా వస్తుంది మనకి, అంతే కదా. లెట్ us సపోజ్ మనకి పారాబోలా అంటే ఈ విధంగా ఉంటది కదా. ఎక్కడి నుంచి అయితే అప్ హిల్ అయిందో మళ్ళీ హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ లో హిల్ అవుతుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటి, ఏరియా పెరిగే కొద్దీ మనకి ప్రైస్ అనేది తగ్గిద్దా? దాని మీనింగ్ అంతే కదా, తగ్గదు కదా నిజానికి. సో అందుకోసమనే దిస్ ఈస్ నాట్ ది బెస్ట్ ఫిట్ కర్వ్ ఫర్ దిస్ డేటా, ఓకేనా? దీనికి మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. లెట్ us సపోజ్ ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ తీసుకుందాం. y = w1x + w2x³ తీసుకుందాం ఈసారి. ఇప్పుడు దీని యొక్క డిగ్రీ ఆఫ్ ది పాలినామియల్ ఎంత? 3 ఉన్నప్పుడు మనకి ఎలా వస్తుంది అంటే ఈ విధంగా మనకి కర్వ్ వస్తుంది. సో ఇది బెస్ట్ ఫిట్ కర్వ్ కాకపోవచ్చు, బట్ ఇట్ ట్రైస్ టు రెడ్యూస్ ది లీనియర్ రిగ్రెషన్ ఎర్రర్ రేట్, అంతే కదా. సో మనం దీన్ని ప్రిఫర్ చేసుకోవచ్చు, బట్ దీన్ని ప్రిఫర్ చేసుకోలేము. ఎందుకు? ఐడియా ఉంది కదా. దీని వల్ల మనకి డౌన్ హిల్ వస్తుంది. డౌన్ హిల్ వచ్చినప్పుడు
ఈ డేటాలో మనకి వర్కౌట్ అవుతుంది డౌన్ హిల్ అనేది. సో అందుకోసం అనేది మనం క్యూబిక్ కానీ లేకపోతే y = w1x + w2 √x కూడా తీసుకోవచ్చు. మనం దీని ఈక్వేషన్ కూడా మనకి ఇక్కడ వర్క్ అవుతుంది. ఓకేనా? ఇది గైస్ టోటల్ గా పాలినామియల్ రిగ్రెషన్ అంటే సింపుల్ గా అర్థమైంది అనుకుంటా మంచిగా. ఇప్పుడు మనం రిచ్ అండ్ లాసో రిగ్రెషన్ గురించి చెప్పుకుందాం. ఓకేనా? ఈ రిచ్ అండ్ లాసో రిగ్రెషన్ గురించి చెప్పాలి అంటే ముందుగా మనకి ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ గురించి తెలియాలి. ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ గురించి తెలియాలి. ఈ ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ని మనం ఒక కొత్త వేలో చెప్పుకుందాం. దీనికి ఫుడ్ కి రిలేటెడ్ గా యూజ్ చేసుకొని చెప్దాం. ఓకేనా? ఇంట్రెస్టింగ్ గా ఉంటది కదా భలే. మనం ఏదైనా వర్క్ చేయాలి అని అంటే మనకేం కావాలి? మెయిన్ గా ఫుడ్ అనేది కావాలి. మనకి ఫుడ్ లేకపోతే మనం పని చేయలేం. మనకి ఫుడ్ అనేది కావాలి. సో ఒకవేళ ఫుడ్ లేకపోతే పని చేయగలుగుతామా? చేయలేం. దాన్నే అండర్ ఫిట్టింగ్ అని అంటాం. అండ్ అలాగే ఒకవేళ సరే నీ దగ్గర ఫుడ్ ఉంది, ఎక్స్ట్రీమ్ గా తిన్నావు, నువ్వు ఎక్స్ట్రీమ్ గా తిన్నప్పుడు పొట్ట మొత్తం ఫుల్ అయ్యి అప్పుడు నువ్వు పని చేస్తావా? నిజం చెప్పు, చేయలేవు కదా. సో అట్లాంటి కేసుని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. అంటే ఎక్స్ట్రీమ్ గా తిన్నా మనం పని చేయలేం. అండ్ అలాగే ఒకవేళ ఏం తినకుండా ఉన్నా కూడా మనం పని చేయలేం. అలాగే సేమ్ సిచ్యువేషన్ మనం మిషన్ లెర్నింగ్ లో కూడా పని చేయాలి అని అంటే ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. అదే మనకి 2 ఫేసెస్ గా జరుగుతుంది, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్. ఓకేనా? మిషన్ లెర్నింగ్ లో వర్క్ అంటే నథింగ్ బట్ ప్రిడిక్షన్ కదా. ఇప్పుడు ఈ వర్క్ అనేది మంచిగా చేయాలి అంటే ఈ ప్రిడిక్షన్ అనేది మంచిగా చేయాలి అంటే నథింగ్ బట్ ఓవర్ ఫిట్టింగ్ ఉండకూడదు, అండర్ ఫిట్టింగ్ కూడా ఉండకూడదు. అప్పుడే మనం వర్క్ అనేది మంచిగా చేస్తాం. అంతే కదా. ఇప్పుడు దీన్ని ఇంకొంచెం మిషన్ లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్పుకుందాం. ఇప్పుడు మనం దీనికి ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేద్దాం. అయితే సపోజ్ మనం ఇలా డ్రా చేసుకుందాం. ఇది బెస్ట్ ఫిట్ లైన్ అని అనుకుంటే మనకి ఇక్కడ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది. ఈ కేసులో చాలా ఎక్కువ ఉంది ఎర్రర్ అనేది కదా. లెట్ సపోజ్ ఇప్పుడు మనం దీనికి ఒక బెస్ట్ ఫిట్ కర్వ్ డ్రా చేద్దాం. అంటే ఇలా ఉందనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఇంకా బెస్ట్ ఫిట్ లైన్ అనుకుందాం. అంటే ఈ విధంగా ఇప్పుడు కరెక్ట్ గా చూసుకుంటే దీనికి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది, మోర్. అండ్ అలాగే దీనికి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ ఉంది కదా. అండ్ అలాగే దీనికి టెస్ట్ సెట్ ఎర్రర్ కూడా తక్కువే. ఎందుకు అనేది చెప్తాను. దీనికి మాత్రం ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది తక్కువే, బట్ టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటుంది దీనికి. ఈ కేసులో మనకి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ ఉంటుంది, అలాగే టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అనంటే ఇంతకీ అన్ని పాయింట్స్ ని ఇది టచ్ అవ్వలేదు, అన్ని పాయింట్స్ ని ఇది టచ్ అయింది. సో ఇది కదా బెస్ట్ మోడల్ అని చెప్పి మనం ఆటోమేటిక్ గా ఫిక్స్ అయిపోతాం. బట్ రియాలిటీలో చూసుకుంటే కాదు. ఎందుకు అనంటే లెట్ సపోజ్ మన దగ్గర ఇట్లా వరుసగా డేటా పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఇలా ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడో ఇంకొక డేటా పాయింట్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటే మనం ఈ ఒక్క డేటా పాయింట్ కోసం కర్వ్ అనేది ఎలా వస్తుంది అంటే ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి ఇటువంటి కర్వ్ రావడానికి చాలా కాంప్లెక్సిటీ అవుతుంది, ఎక్కువ కాంపిటీషన్ అవుతుంది. అండ్ అలాగే ట్రైనింగ్ సెట్ ఎర్రర్ ని జీరో చేయడానికి చాలా కష్టం ఇలాంటి కేసెస్ లో. ఓకేనా? ఇలాంటి కేసెస్ లో సపోజ్ మనకి ఇక్కడ ఏంది స్ట్రైట్ లైన్ రావాలి. యాక్చువల్ గా స్ట్రైట్ లైన్ తోటి బెస్ట్ ఫిట్ లైన్ గా వచ్చేస్తుంది మనకి. లెట్ us సపోజ్ ఇది బెస్ట్ ఫిట్ లైన్ కాస్త ఇప్పుడు ఏమంగా మారింది? కర్వ్ గా మారింది. కర్వ్ గా మారినప్పుడు ఎక్కడొక్కడ ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ ఇక్కడ కర్వ్ రావడం గానీ లేకపోతే ఇట్లా డౌన్ గా రావడం గానీ ఇట్లాంటివి జరుగుతాయి. లెట్ us సపోజ్ నా టెస్ట్ కేస్ అనేది ఇక్కడ ఉందనుకుందాం. ఈ టెస్ట్ కేస్ కి మేబీ ఇది పైకైనా పోవచ్చు, చెప్పలేం, డిపెండ్స్ ఆన్ ది కర్వ్. సో ఇట్లాంటి కేసెస్ ని మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. అంటే ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఇక్కడ అప్రాక్సిమేట్లీ 0 అది ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది. ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది 0 అయినా కూడా టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంటది. సో అందుకని మనం ఎప్పుడు ట్రైనింగ్ సెట్ ఎర్రర్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవ్వకూడదు. ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎంతో కొంచెం ఉంచాలి. అప్పుడు మనకి టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది తక్కువగా వస్తుంది. అర్థమైంది కదా. ట్రైనింగ్ సెట్ ని మనం యాజ్ ఇట్ ఈస్ ఫాలో అవుతే ఈ విధంగా మనకు వచ్చినప్పుడు టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకోసమనే ఇట్లాంటి దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. ఓకేనా? ఐ హోప్ మంచిగా అర్థమైంది అనుకుంటున్నా ఇది. దెన్ ఒకసారి మనం ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ని క్విక్ గా చెప్పుకుందాం. వెంటనే మనకి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అంటే దాన్ని ఏమంటాం? అండర్ ఫిట్టింగ్ అంటాం. ఓకేనా? అదే ఒకవేళ మనకి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ 0 ఉన్నప్పుడు దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ఓవర్ ఫిట్టింగ్ అంటే అతిగా ట్రైన్ అయింది అని. అతిగా ట్రైన్ అయినప్పుడు అది ఎర్రర్ అనేది టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఏదైతే మనకి ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ అండ్ అలాగే టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ ఇస్తుందో దాన్ని మనం జనరలైజ్డ్ మోడల్ అని అంటాం. ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువ ఉంటే అండర్ ఫిట్టింగ్, ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది తక్కువ అండ్ అలాగే టెస్ట్ సెట్ ఎర్రర్ కూడా తక్కువ ఉంటే జనరలైజ్డ్ మోడల్. అండ్ అలాగే ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది అప్రాక్సిమేట్ గా 0 కి ఈక్వల్ గా ఉంటే అండ్ అలాగే టెస్ట్ సెట్ ఎర్రర్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. అర్థమైందా ఎందుకో? నెక్స్ట్ సపోజ్ ఇప్పుడు నాకు ఓవర్ ఫిట్టింగ్ అని
అండర్ ఫిట్టింగ్ అని వచ్చింది అనుకుందాం. ఆ ఓవర్ ఫిట్టింగ్ గానీ అండర్ ఫిట్టింగ్ గానీ వచ్చినప్పుడు మనం దాని నుంచి ఎలా తప్పించుకోవాలి, మనకి ఇట్లాంటి మోడల్ రావాలి అంటే ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఓకేనా? డన్. ఫస్ట్ మనం ఓవర్ ఫిట్టింగ్ గురించి చెప్పుకుందాం. ఓవర్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు మనం ఏ విధంగా జనరలైజ్డ్ మోడల్ కి మార్చగలుగుతాం అనేది ఇప్పుడు చెప్పుకుందాం. అంటే అడ్రస్సింగ్ ఓవర్ ఫిట్టింగ్. ఓకేనా? డన్. ఇందులో ఫస్ట్ మెథడ్ ఏంటిదంటే ట్రైన్ విత్ మోర్ డేటా. ఈ ట్రైన్ విత్ మోర్ డేటా ఎందుకు అని అనుకుంటే దానికి కూడా ఇప్పుడు నేను రీజన్ చెప్పబోతున్నా. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా అర్థమవుతుంది. లెట్ అస్ సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ గా ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఇప్పుడు మనం దీనికి కర్వ్ డ్రా చేస్తే ఈ విధంగా వచ్చింది అనుకుందాం. ఇక్కడ చూడండి, ట్రైనింగ్ సెట్ ఎర్రర్ కి ఎర్రర్ రేట్ ఎంత 0. బట్ సపోజ్ యాక్చువల్ గా ఇట్లా ఉంటదా గ్రాఫ్, ఈ పాయింట్ తీసుకున్నప్పుడు ఏమైతుంది, మనకి ఇక్కడ వస్తుంది. సపోజ్ ఇక్కడ వచ్చింది అనుకుందాం, ఎర్రర్ అనేది ఎక్కువ ఉంది. సో ఈ కేసుని ఏమంటాం, ఓవర్ ఫిట్టింగ్. ఇప్పుడు ఇట్లాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఒకవేళ మనం ఎక్స్ట్రా డేటా తీసుకున్నా, నేను ఇప్పుడు ఇక్కడ ఒక డేటా తీసుకున్నాను. ఇప్పుడు ఈ కర్వ్ ఏం చేస్తుంది, ఈ డేటాని కూడా ఇంక్లూడ్ చేయాలని చూస్తుంది. అప్పుడు మనకి ఈ కర్వ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు మనం అదే ఎలిమినేషన్ చేద్దాం. ఈ లోవర్ పార్ట్ అనేది ఏమవుతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఫైనల్ గా ఎలా వస్తుంది మనకి కర్వ్ అంటే, మనకి ఈ విధంగా కర్వ్ వస్తుంది. అప్పుడు మనం ప్రిడిక్షన్ కూడా టెస్ట్ సెట్ ఎర్రర్ కి కూడా తక్కువ ఉంటుంది. ఈ విధంగా మనకి డేటా ఎక్కువ అయినప్పుడు మనం ఓవర్ ఫిట్టింగ్ ని తగ్గించచ్చు. ఓకేనా? ఇది ఫస్ట్ మెథడ్. ట్రైన్ విత్ మోర్ డేటా అని ఎందుకు అన్నామంటే, ఎందుకు అన్నది మనం అర్థమైంది అనుకుంటా కదా. చూడండి, మనం ఓవర్ ఫిట్టింగ్ గురించి మెథడ్ చెప్పుకున్నాం. బట్ ఆ మెథడ్ ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చెప్పుకుందాం. అది త్రిజ్ఞాన యొక్క స్పెషల్. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏంటిదంటే ఫీచర్ సెలెక్షన్. ఫీచర్ సెలెక్షన్ ఎక్కడ విన్నట్టుంది కదా. ఎస్, నేను ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను కదా ఫీచర్ సెలెక్షన్ గురించి. ఒక్కసారి మళ్ళీ చెప్పుకుందాం. ఫీచర్ సెలెక్షన్ అంటే నథింగ్ బట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడం. లెట్ అస్ సపోజ్ మనం హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఇప్పుడు హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ లో మన దగ్గర డేటాలో ఏమేమి గుడ్ ఫీచర్స్ అనేటివి, లెంత్, బ్రెత్, ఏరియా, ఏజ్, అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ హాస్పిటల్ అండ్ అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ ఆర్ డిస్టెన్స్ ఫ్రమ్ ఎనీ అదర్ షాపింగ్ మాల్ ఆర్ ఎనీథింగ్ ఆర్ థియేటర్, ఇలా నంబర్ ఆఫ్ ఫీచర్స్ ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు మనకి ఇన్ని ఫీచర్స్ అవసరమా? యాక్చువల్ గా హౌస్ ప్రైస్ ప్రిడిక్షన్ కి మనకి లెంత్, బ్రెత్, ఏరియా, ఏజ్ ఇంతవరకు సరిపోతుంది. బట్ ఇవన్నీ మనకు అవసరమా? అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదని అర్థం. సో మనం ప్రిడిక్షన్ చేయాలి అని అన్నప్పుడు వీటిని నెగ్లెక్ట్ చేసుకొని మిగతావన్నీ కన్సిడర్ చేసుకొని మనం ప్రైస్ ప్రిడిక్ట్ చేస్తే సరిపోతుంది. అంతే కదా. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు లెంత్ ని, బ్రెత్ ని, ఏరియాని, ఏజ్ ని, హాస్పిటల్, పోలీస్ స్టేషన్, షాపింగ్ మాల్, థియేటర్ వీటన్నిటి ఫీచర్స్ ని యూజ్ చేసుకొని నేను ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి అంటే ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి. ఇట్ ఈస్ బర్డెన్ గా ఉంటది దాని మీద మొత్తం. సో ఆ బర్డెన్ నే మనం ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం. ఇప్పుడు మనం అది తగ్గియాలి అంటే మనం ఇందులో కొన్ని తీసేసినప్పుడు ఇంపార్టెంట్ ఫీచర్స్ వరకు సెలెక్ట్ చేసుకొని వీటితోటి ట్రైన్ చేస్తాం మనం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మెథడ్ చూసుకుందాం. ఇంకో మెథడ్ ఏంటిదంటే రెడ్యూస్ ది పారామీటర్ సైజ్ WJ. ఇక్కడ WJ అంటే నథింగ్ బట్ వెయిట్స్ ఆఫ్ ది ఇన్పుట్ ఫీచర్స్. నథింగ్ బట్ ఈ లెంత్ యొక్క వెయిట్ W0 అనుకుందాం. దీనికి W1, W2, W3 ఇలా మనకి ఎవ్రీ ఇన్పుట్ ఫీచర్స్ కి వెయిట్స్ ఉంటాయి కదా. సో ఈ విధంగా మనకి పారామీటర్స్ అనేటివి ఉంటాయి. లెట్ us సపోజ్ ఈజీగా చెప్పుకోవడానికి ఒక ఈక్వేషన్ గా రాసుకుందాం దీన్ని. ఎలాగా అంటే y is equal to W1 x1 plus W2 x2 plus W3 x3 plus W4 x4 ఇలా సో ఆన్. ఎన్ని ఫీచర్స్ ఉంటే అన్ని ఫీచర్స్ అనుకుందాం. ఇప్పుడు రెడ్యూస్ ది పారామీటర్ WJ అని అన్నాం. ఎందుకన్నాము అని అంటే ఇప్పుడు మనం ఇదేంటిది మనకి అవుట్పుట్ యొక్క ఈక్వేషన్ కదా ఇది. సో ఇందులో మనం ఈ ఇన్పుట్ ఫీచర్స్ అనేది తీసుకోకూడదు అనుకుందాం. తీసుకోకూడదు అని అనుకుంటే మనం ఈ వెయిట్స్ ని రెడ్యూస్ చేయాలి కదా. అంటే ఇప్పుడు సపోజ్ ఇది అప్రాక్సిమేట్ గా 0 అయిపోతే టోటల్ గా ఈ టర్మ్ అనేది 0 అయిపోతుంది. అంతే కదా. సో అలానే ఇక్కడ కూడా 0 అయిపోతుంది. అంటే దీనికి వెయిట్ 0 తీసుకోవాలి, దీనికి వెయిట్ 0 తీసుకోవాలి, దీనికి వెయిట్ 0 తీసుకోవాలి. అలా ఏవైతే అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ ఉన్నాయో వాటి వరకు వెయిట్ అనేది అప్రాక్సిమేట్ గా 0 తీసుకుంటే మనం వాటిని కన్సిడర్ చేసుకోలేం. అదే రెడ్యూస్ ది పారామీటర్ సైజ్ WJ అంటే. అర్థమైంది కదా. ఒకసారి ఇంకా నీట్ గా చెప్తాను. ఫీచర్ సెలెక్షన్ అంటే ఇంపార్టెంట్ ఫీచర్స్ వరకు తీసుకొని అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ ని నెగ్లెక్ట్ చేయడం. ఆ నెగ్లెక్ట్ ఎలా చేస్తాము అని అంటే వీటికి ప్రయారిటీ అనేది తక్కువ ఇవ్వాలి. అంతే కదా. ఈ ప్రయారిటీ అనేది ఎలా తక్కువ ఇస్తాము అంటే బై రెడ్యూసింగ్ ది సైజ్ ఆఫ్ WJ. ఓకేనా. ఈ WJ అనేది తగ్గితే ఆటోమేటిక్ గా ఈ వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఈ వాల్యూ తగ్గిపోతే
మనకి ఆ ఫీచర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంది. ఇప్పుడు ఇక్కడ దీనివల్ల దీని యొక్క వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఓకేనా, అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ వాటి యొక్క వెయిట్స్ అనేవి రెడ్యూస్ అవుతాయి. అదే 4th స్టెప్. ఇక్కడ మీరు అనుకోవచ్చు ఎందుకు ఇదంతా డైరెక్ట్ 0 పెట్టుకోవచ్చు కదా అని. ఎందుకు అని అంటే ఈ ఫీచర్స్ అనేటివి ఉన్నప్పుడు దీనికి ఎంతో కొంత ఇంపార్టెన్స్ ఉంటది కదా, దాన్ని కొంచెం కన్సిడర్ చేసుకోవాలి మనం. అందుకోసమనే ఈ వెయిట్ ని తక్కువ చేశాము అని అంటే దాని ప్రయారిటీ అనేది తగ్గుతుంది అన్నమాట. అంటే ఆ ఫీచర్ యొక్క ప్రయారిటీ అనేది తగ్గుతుంది. ఓకేనా, లెట్ us సపోజ్ దీనికి ఈజీగా చెప్పుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నా దగ్గర ఏ అనే బిల్డింగ్ ఉంది, బి అనే బిల్డింగ్ ఉంది. ఇప్పుడు ఏ అనే బిల్డింగ్ కి బి అనే బిల్డింగ్ కి లెంత్ రెండు సేమ్, ఓకే, బ్రెత్ రెండు సేమ్, ఏరియా రెండు సేమ్, ఏజ్ రెండు సేమ్, డిస్టెన్స్ ఫ్రమ్ హాస్పిటల్ సేమ్ గానే ఉంది అని అనుకుందాం. ఇప్పుడు ఇవన్నీ సేమ్ గా ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ వీటికి వస్తుంది ప్రయారిటీ. ఏదైతే అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకున్నామో వాటికి ప్రయారిటీస్ అనేటివి వస్తాయి. అంటే ఇప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ పోలీస్ స్టేషన్ దాంతో కంపేర్ చేస్తాం. అలా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ కి ప్రయారిటీ ఎక్కువ ఇచ్చి దాని తర్వాత అన్ఇంపార్టెంట్ ఫీచర్స్ కి మనం ప్రయారిటీ ఇస్తాం. ఓకేనా, ఐ హోప్ మంచిగా అర్థమైంది అనుకుంటున్నా. క్రిస్టల్ క్లియర్ గా చెప్తా అన్నా కదా, అంతే చెప్తున్నానని నేను అనుకుంటున్నా. ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నా. ఇప్పుడు ఇది ఓవర్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు వాడాల్సిన మెథడ్స్. ఓకే, నేను మెథడ్స్ చెప్పాను. ఇప్పుడు ఈ WJ రెడ్యూస్ చేయాలి అన్నా, బట్ ఇది ఎలా రెడ్యూస్ చేస్తాం, హౌ అని అంటే ఇప్పుడు మనం ది మోస్ట్ డెప్త్ కాన్సెప్ట్ కి వెళ్ళబోతున్నాం. జాగ్రత్తగా వినండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక డెప్త్ కాన్సెప్ట్ చూసేద్దాం. ఇప్పుడు యాక్చువల్ గా మనకి తెలిసింది ఏంటిది, కాస్ట్ ఫంక్షన్ యొక్క ఫార్ములా. సపోజ్ కాస్ట్ ఫంక్షన్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందే. మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అని ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. లెట్ us సపోజ్ మనం మీన్ స్క్వేర్డ్ ఎర్రర్ గా తీసుకుందాం. దాని ఫార్ములా ఏంటిది ఐడియా ఉందా, 1/2m ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m f of xi మైనస్ yi హోల్ స్క్వేర్. అంతే కదా దాని ఫార్ములా. ఇదేంటిది, ట్రైనింగ్ సెట్ యొక్క ఎర్రరే కదా మనకు వచ్చేది, ట్రైనింగ్ సెట్ యొక్క ఎర్రర్. ఇంతకు ముందు ఏం చేశాము, మనం ఈ ఎర్రర్ ని తగ్గించడానికి చూసాం. ఈ ఎర్రర్ ని తగ్గించడం వల్ల మనకి బెస్ట్ ఫిట్ లైన్ గాని కర్వ్ గాని వస్తుందని మనం చెప్పుకున్నాం. ఓకే డన్, అంత బానే ఉంది. ఇప్పుడు ఈ ఓవర్ ఫిట్టింగ్ కేసులో ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది 0 కి ఈక్వల్ అయినప్పుడు అని చెప్పుకున్నాం కదా, గుర్తుందా లేదా? ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది 0 కి ఈక్వల్ గా ఉన్నప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అని అన్నామా. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ ట్రైనింగ్ సెట్ ఎర్రర్ ని 0 కానికుండా చూసుకోవాలి. అంతే కదా, ఓవర్ ఫిట్టింగ్ అవ్వకూడదు అని అంటే ఈ ట్రైనింగ్ సెట్ ఎర్రర్ అనేది 0 కాకుండా, అంటే అప్రాక్సిమేట్ గా 0 కాకుండా చూసుకోవాలి. అంతే కదా. సో దానికోసం మనం ఏదో ఒకటి యాడ్ చేయాలి పక్కన. ఆ ఒకటి ఏంటిది, అది ఎలా అనేది ఇప్పుడు మనం డెప్త్ గా నేర్చుకోబోతున్నాం. ఎస్, లెట్ us సపోజ్ ఇమాజిన్ చేసుకుందాం. ఇప్పుడు నేను ప్లస్ 1000 ఇంటూ W3 ప్లస్ 1000 ఇంటూ W4 W3 స్క్వేర్ W4 స్క్వేర్. లెట్ us సపోజ్ నేను ఈ రెండు టర్మ్స్ ని యాడ్ చేశాను అని అనుకుందాం. మనకి సంథింగ్ ఎంతో కొంత వాల్యూ యాడ్ అయి ఉండాలని చెప్పుకున్నాం కదా. లెట్ us సపోజ్ ఈ రెండు టర్మ్స్ ని నేను యాడ్ చేశాను అని అనుకుందాం. మనం యాక్చువల్ గా ఏం చేస్తాము, నార్మల్ గా ఇది లేనప్పుడు దీన్ని గ్రేడియంట్ డిసెంట్ వాడి రెడ్యూస్ చేస్తాం కదా కాస్ట్ ఫంక్షన్ ని. ఇప్పుడు ఈ కాస్ట్ ఫంక్షన్ కి మనం ఇది ఇంక్లూడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఈ టోటల్ మొత్తం రెడ్యూస్ అవుతుంది కదా. అంటే ఆటోమేటిక్ గా W3 అనేది W4 అనేది రెడ్యూస్ అవుతుంది కదా. అంటే మనకు కావాల్సింది ఏంటిది, W అనేది రెడ్యూస్ అవ్వాలి. ఆ రెడ్యూస్ అనేది మనం ఇక్కడ యాడ్ చేయడం వల్ల జరుగుతుంది. ఓకేనా, అండర్స్టాండ్ చేసుకున్నారా? అండర్స్టాండ్ మై పాయింట్. మనకు కావాల్సింది W అనేది తగ్గాలి. ఓకేనా, ఇప్పుడు ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ ఉన్నప్పుడు W అనేది తగ్గాలి. సో అట్లాంటి టైంలోనే కదా ఇప్పుడు మనం ఈ టర్మ్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్ గా గ్రేడియంట్ డిసెంట్ అల్గోరిథం అప్లై చేసినప్పుడు టోటల్ ఈ కాస్ట్ ఫంక్షన్ వాల్యూ మొత్తం తగ్గిద్ది. ఇది మొత్తం తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా ఇది తగ్గిద్ది, ఇది తగ్గిద్ది. అంటే నథింగ్ బట్ ఈ వెయిట్స్ అనేటివి తగ్గుతాయి. ఈ తగ్గడం వల్ల మనకి ఓవర్ ఫిట్టింగ్ కండిషన్ అనేది ఉండదు. చూసారా, దీని యొక్క ఇంప్లిమెంటేషన్. అంటే ఇది ఎలా రెడ్యూస్ చేస్తాము అంటే మనం యాడింగ్ రెగ్యులరైజేషన్ టర్మ్. అంటే ఫైనల్ గా ఏమొస్తుంది అనేది ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇక్కడ అనుకోవచ్చు 1000 ఉంది కదా, 1000 ఉంది కదా, వీటి వల్ల ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా అని చెప్పేసి. ఏముండదు, నథింగ్ బట్ జస్ట్ ఇవి కాన్స్టెంట్, ఇది కాన్స్టెంటే. ఈ రెండు కాన్స్టెంట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా మనకి తగ్గేది ఎఫెక్ట్ వచ్చే దేని మీద, ఈ రెండింటి మీదే కదా. సో అందుకే ఈ రెండు రెడ్యూస్ అవుతాయి బై అప్లైయింగ్ గ్రేడియంట్ డిసెంట్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఓకే, ఈ ఫైనల్ గా ఏమొస్తుంది అంటే ఈక్వేషన్, ఫైనల్ ఈక్వేషన్ వచ్చేసరికి మనకి 1/2m ఇంటూ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to m f of xi మైనస్ yi హోల్ స్క్వేర్ ప్లస్ λ/2m ఇంటూ సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n wj హోల్ స్క్వేర్. ఇక్కడ లాంబ్డా అనేది నథింగ్ బట్ కాన్స్టెంట్. దాన్ని మన లాంబ్డాని మనం ఏమంటాము అని అంటే రెగ్యులరైజేషన్ పారామీటర్ అని అంటాం. రెగ్యులరైజేషన్ పారామీటర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ టోటల్ టర్మ్ ఏమంటాము అని అంటే
రెగ్యులరైజేషన్ టర్మ్ అని అంటాం. ఓకేనా, చూసారా ఈ టర్మ్ అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఈ లాంబ్డా అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్. ఓకే, నథింగ్ బట్ ఇక్కడ ఈ కేసులో 1000 అనుకుందాం. ఓకేనా, ఈ 2m ఎందుకు వేసామని ఒక డౌట్ రావచ్చు. ఎందుకు అని అంటే ఇట్స్ జస్ట్ ఫర్ సింపుల్ క్యాలిక్యులేషన్ అంతే. ఒకవేళ ఇక్కడ 2m లేదు అనుకోండి, ఇప్పుడు ఈ 2m వచ్చి ఇక్కడ మల్టిప్లై అయ్యి టోటల్ ఎల్సిఎం ప్రాపర్టీ జరిగి ఎడిషన్ జరిగి నాన్న సంతంతా జరుగుతుంది. సో లెట్ అస్ సపోజ్ ఒకవేళ 2m అనేది ఇక్కడ ఉందనుకోండి, డైరెక్ట్ గా మనం ఎడిషన్ చేసుకోవచ్చు ఈ దీనికి. ఓకేనా, అందుకోసమనే మనం 2m అనేది డినామినేటర్ కి ఇస్తాము. ఈజీ ఫర్ కంప్యూటేషన్ అంతే, అందుకోసమని. ఓకేనా, నెక్స్ట్ ఇదేంటిది కాస్ట్ ఫంక్షన్ కదా. ఇప్పుడు మనం ఈ కాస్ట్ ఫంక్షన్ ని కనుక యూజ్ చేసుకొని మనం ఒక బెస్ట్ ఫిట్ ఈక్వేషన్ వస్తే దానిని L2 ఆర్ రిడ్జ్ రిగ్రెషన్ అని అంటాం. ఈ రిడ్జ్ రిగ్రెషన్ లో వచ్చిన ఓవర్ ఫిట్టింగ్ ని మనం L2 ఆర్ రిడ్జ్ రెగ్యులరైజేషన్ అని అంటాం. ఓకేనా, రెగ్యులరైజేషన్ అంటే నథింగ్ బట్ రెగ్యులరైజేషన్ మెథడ్స్ అంటే నథింగ్ బట్ ఓవర్ ఫిట్టింగ్ ని తగ్గించడానికి వచ్చే మెథడ్స్ అని. ఓకేనా, అందుకే ఇక్కడ రెగ్యులరైజేషన్ టర్మ్ అని అన్నాం, రెగ్యులరైజేషన్ పారామీటర్ అన్నాం. ఈ మెథడ్స్ ఉన్నాయి కదా, ఈ మెథడ్స్ అన్ని రెగ్యులరైజేషన్ మెథడ్స్ అని అంటాం. ఓకేనా, నెక్స్ట్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ స్క్వేర్ మాత్రమే ఎందుకు పెట్టాలి అని చెప్పేసి అని. ఈ స్క్వేర్ అనేది ఎందుకు అని అంటే నెగిటివ్ వాల్యూస్ ని పాజిటివ్ గా మార్చుకోవడానికి అంతే. దానికి స్క్వేర్ ఎందుకు, మాడ్యులస్ కూడా పెట్టచ్చు కదా అనే డౌట్ వచ్చిందా? ఎస్, డౌట్ వస్తుంది, కాదనట్లేదు. బట్ దాన్ని మనం L1 రెగ్యులరైజేషన్ అంటాం, ఆర్ L1 రిగ్రెషన్ ఆర్ లాస్ రిగ్రెషన్. ఇప్పుడు దానికి కూడా ఒక ఈక్వేషన్ రాస్తాను. ఒకవేళ మన కాస్ట్ ఫంక్షన్ అనేది ఈ విధంగా ఉంటే దానిని L1 ఆర్ లాస్ రిగ్రెషన్ అని అంటాం, ఆర్ L1 ఆర్ లాస్ రెగ్యులరైజేషన్ అని కూడా అంటాం. ఓకేనా, ఇక్కడ మీరు గమనించారా, నేను స్టార్టింగ్ హెడ్డింగ్ రిడ్జ్ అండ్ లాస్ రిగ్రెషన్ అని చెప్పాను, కానీ రిడ్జ్ అండ్ లాస్ రిగ్రెషన్ గురించి మధ్యలో ఎక్కడ చెప్పకుండా నేను ఈ రూట్ కాజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఈ రిడ్జ్ అండ్ లాస్ రిగ్రెషన్ ఎందుకు అనేది ఎవ్రీథింగ్ డీటెయిల్డ్ గా చెప్పుకుంటూ వచ్చాను. చూసారా, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ గురించి చెప్పుకున్నాం, అండ్ అలాగే ఓవర్ ఫిట్టింగ్ వచ్చినప్పుడు ఏం చేయాలి అని చెప్పుకున్నాం. ఈ ఓవర్ ఫిట్టింగ్ ని రిడ్యూస్ చేయడానికి వచ్చే మెథడ్స్ రెగ్యులరైజేషన్ మెథడ్స్ అని అంటాము, అండ్ అలాగే L1 రిగ్రెషన్ అండ్ L2 రిగ్రెషన్. ఓకేనా, లెట్ అస్ సపోజ్ మనకి ఇప్పుడు ఓకే L1 రిగ్రెషన్ చెప్పుకున్నాం, L2 రిగ్రెషన్ చెప్పుకున్నాం. బట్ ఈ లాంబ్డా గురించి కొంచెం ఇన్కంప్లీట్ గా ఉంది కదా. ఈ లాంబ్డా అనేది ఎక్కువ తీసుకోవాలా తక్కువ తీసుకోవాలా, ఎలా తీసుకోవాలని ఒక డౌట్ రావచ్చు. ఎక్కువ తీసుకుంటుంటే ఏమవుతుంది, తక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే మొత్తం ఈ లాంబ్డా దగ్గర నుంచి మనకి అండర్ ఫిట్టింగ్ కేసెస్ కూడా వస్తాయి. జాగ్రత్తగా వినండి. లెట్ అస్ సపోజ్ లాంబ్డా అనేది మనం ఈక్వల్ టు 0 తీసుకున్నాం. ఓకేనా, లాంబ్డా అనేది ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు మనకేమవుతుంది, టోటల్ గా ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది కదా. టోటల్ గా ఈ టర్మ్ అంతా 0 అయిపోతున్నప్పుడు ఈ టర్మ్ అనేది ఉండదు టోటల్ గా. అప్పుడు దాన్ని ఏమంటాము, ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం కదా. అంటే ఓవర్ ఫిట్టింగ్ అని అంటాం అని కాదు, ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు అంటే ఇది 0 అయ్యే ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకేనా, ఈ లాంబ్డా అనేది ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే టోటల్ గా ఈ టర్మ్ అనేది మొత్తం 0 అయిపోతుంది. ఈ టోటల్ గా ఈ టర్మ్ అనేది మొత్తం 0 అయిపోతే అప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఈ టర్మ్ ఒక్కటే ఉంటుంది. దీని వల్ల ఓవర్ ఫిట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే లాంబ్డా ఈక్వల్ టు 0 అయినప్పుడు మనకి ఓవర్ ఫిట్టింగ్ మే అక్కర్. ఓకేనా, అర్థమైందా ఎందుకు? మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. లాంబ్డా అనేది 0 అయిపోతే టోటల్ గా ఈ టర్మ్ అనేది మనకి కంప్లీట్ గా ఉండదు. కంప్లీట్ గా ఉండనప్పుడు మన దగ్గర ఈ టర్మ్ ఒక్కటే ఉంటుంది. ఆల్రెడీ మనం అసలు ఈ టర్మ్ ఎందుకు యాడ్ చేసాము, ఫస్ట్ ఓవర్ ఫిట్టింగ్ జరగకుండా ఉండడానికి ఈ టర్మ్ యాడ్ చేసాం. ఇప్పుడు ఈ టర్మే లేకపోతే ఓవర్ ఫిట్టింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా దీని వల్ల. సో అందుకోసమనే లాంబ్డా అనేది ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది అనేది కంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్, ఒకవేళ నేను లాంబ్డా అనేది సంథింగ్ 10⁻10 తీసుకున్నాను అని అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు 10⁻10 తీసుకుంటే అది చాలా హ్యూజ్ వాల్యూ కదా. ఇప్పుడు నేను శాంపుల్ గా ఒక ఈక్వేషన్ రాస్తాను, కాస్ట్ ఫంక్షన్ రాస్తాను శాంపుల్ గా. ఇది మీన్ స్క్వేర్ ఎర్రర్ సంథింగ్ ఎక్స్ అని కాదులే, సపోజ్ ఎంఎస్సి అనుకుందాం. మీన్ స్క్వేర్ ఎర్రర్ కాబట్టి ఎంఎస్సి అనుకుందాం. ఇక్కడ నేను 10⁻10/2m ఇంటూ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 to m wj ఇంతే కదా మనకు వచ్చేది కాస్ట్ ఫంక్షన్. ఇప్పుడు ఇట్లా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము, టోటల్ గా ఈ టర్మ్ మొత్తాన్ని రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాం. ఎంతసేపటికి ఈ రెడ్యూస్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఇది పెద్ద వాల్యూ, ఇది పెద్ద వాల్యూని రెడ్యూస్ చేయాలి అంటే ఇది ఎంతగానో చిన్నగా అయిపోతుంది చెప్పండి, ఆలోచించండి. ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు 10⁻10 తీసుకున్నాను అంటే సపోజ్ నేను 0.00000000000 తీసుకున్నా. ఎట్లా తీసుకున్నా, ద నంబర్ ఆఫ్ జీరోస్ తీసుకున్నా. అంటే
పెద్ద వాల్యూ, హ్యూజ్ వాల్యూ కదా అది. సో ఇప్పుడు మనం ఈ టర్మ్ అనేది తగ్గాలి అని అంటే టోటల్ గా గ్రేడియంట్ డిసెంట్ ద్వారా టోటల్ గా ఇదంతా తగ్గింది కదా, ఇదంతా తగ్గాలి అని అంటే మనం ఈ డబ్ల్యూజే ఇక్కడ ఏముంటది, డబ్ల్యూజే ఉంటది. డబ్ల్యూజే అనేది తగ్గుతా 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 చాలా తగ్గుతా ఉంటది. ఇలా ఎక్కువగా తగ్గడం వల్ల అప్రాక్సిమేట్ గా జీరో అయిపోతుంది. ఇది అప్రాక్సిమేట్ క్లోజ్లీగా జీరో అయిపోతుంది. ఇలా క్లోజ్లీగా జీరో అయిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే సపోజ్ y ఈక్వల్ టు w1x ప్లస్ w2x² ప్లస్ w3x³ ఉంది అనుకుందాం. ఇప్పుడు నా పారామీటర్స్ అన్ని ఇలా వచ్చేసాయి, జీరోకి వచ్చేసాయి. ప్లస్ b ఇక్కడ అనుకుంటే ఇప్పుడు y ఈక్వల్ టు ఓన్లీ b మాత్రమే ఉంటుంది. ఎందుకంటే నా పారామీటర్స్ అన్ని జీరోకి వచ్చేసినాయి కాబట్టి ఇదంతా నెగ్లిజిబుల్ చేసుకుంటే y ఈక్వల్ టు b మాత్రమే ఉంటుంది. ఈ y ఈక్వల్ టు b అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్ లైన్. ఈ y ఈక్వల్ టు b అంటే నథింగ్ బట్ కాన్స్టెంట్ లైన్ కదా, అంటే మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనకి డేటా పాయింట్స్ ఇలా ఉంటే ఎలా ఎర్రర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లాంటి దాన్ని ఏమన్నాం మనం, అండర్ ఫిట్టింగ్ అని అన్నాం కదా. సో అది ఒకవేళ లాంబ్డా వాల్యూ అనేది వెరీ లార్జ్ తీసుకుంటే ఏమవుతుంది అని అంటే దేర్ మే బి ఏ ఛాన్స్ ఆఫ్ అండర్ ఫిట్టింగ్. ఓకేనా, చూశారు కదా, లాంబ్డా వల్ల ఓవర్ ఫిట్టింగ్ వస్తుంది అండ్ అలాగే అండర్ ఫిట్టింగ్ కూడా వస్తుంది. లాంబ్డాకి అంత పవర్ ఉంది అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్. ఈ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అనేది జాగ్రత్తగా వినండి. ఈ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అనేది మన కాలేజ్ లెవెల్ వరకు అంతగా అడగరు, బట్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు బికమ్ ఏ మిషన్ లెర్నింగ్ డెవలపర్. ఓకేనా, ఇది చెప్తున్నా కదా, కాలేజ్ లెవెల్లో మేబీ ఇది అడగకపోవచ్చు, బట్ ఒక మిషన్ లెర్నింగ్ డెవలపర్ కి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అనేది ఇది ఒక నాన్ పారామెట్రిక్ రిగ్రెషన్ టెక్నిక్ అన్నమాట. నాన్ పారామెట్రిక్ అంటే ఫిక్స్డ్ పారామీటర్స్ ఉండవు, నథింగ్ బట్ నీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను, మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. లెట్ us సపోజ్ మనకి ఈ విధంగా డేటా ఉందనుకుందాం. యాక్చువల్ గా మనం ఎలా ట్రైన్ చేస్తాం, నార్మల్ రిగ్రెషన్ మోడల్లో ఈ టోటల్ డేటా సెట్ ని కనుక్కొని మనం దాని నుంచి రిగ్రెషన్ మోడల్ తయారు చేస్తాం. బట్ ఇక్కడ ఎలాగా అని అంటే ఈ రిగ్రెషన్ మోడల్ అన్నిటికీ అంటే ఇప్పుడు సపోజ్ ఈ డేటాకి ఎవ్రీ డేటా పాయింట్ కి సేమ్ ప్రయారిటీస్ ఇస్తాం కదా మనం, అంటే అన్నిటిని కన్సిడర్ చేసుకొని చెప్తాం. బట్ ఈ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ లో మనం అన్నిటికీ ఫిక్స్డ్ గా ఉండదు ఎప్పుడు. ఎలాగా అని అంటే సపోజ్ ఐ వాంట్ టు ప్రిడిక్ట్ హియర్ ఇట్ సెల్ఫ్, అంటే నాకు ఇక్కడ ప్రిడిక్షన్ చేయాలి అని అనుకుంటున్నా. అప్పుడు ఏమవుతుంది అంటే దీనికి దగ్గరలో ఉన్న డేటా పాయింట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఇవి దగ్గరలో ఉన్నాయి. ఈ దగ్గరలో ఉన్న డేటా పాయింట్స్ కి వెయిట్ అనేది ఎక్కువగా ఇస్తాం, అంటే ప్రయారిటీ అనేది ఎక్కువగా ఇస్తాం. ఏవైతే దూరంగా ఉన్నాయో ఈ డేటా పాయింట్స్ కి వాటికి ప్రయారిటీ అనేది తక్కువ ఇస్తాం. అంటే నథింగ్ బట్ లెట్ us సపోజ్ మనం వాటిని కొన్ని డేటా పాయింట్స్ కింద కనుకుంటే A B C D E F G H ఇలా ఉందనుకుంటే సపోజ్ నేను ఇప్పుడు D దగ్గర కనుక్కోవాలి అని అనుకుంటున్నా. D దగ్గర కనుక్కోవాలి అని అనుకుంటే ఐ వాంట్ టు గివ్ సమ్ మోర్ వెయిట్స్ టు ది C అండ్ E, అంటే C కి E కి ఎక్కువ వెయిట్స్ ఇస్తాను, అంటే ప్రయారిటీ ఎక్కువ దానికి. సో C కి E కి ఎక్కువ వెయిట్స్ ఇచ్చి అండ్ అలాగే A కి అండ్ K J I వీటికి K J I J కి వీటికి వెయిట్ అనేది తక్కువ ఇస్తాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మనం ఆల్రెడీ ఈ కేసులో చెప్పుకున్నాం, రెగ్యులరైజేషన్ దగ్గర వెయిట్ అనేది తక్కువ ఉంటే ప్రయారిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పేసి అని. సో అలాగనే ఇక్కడ కూడా వెయిట్ అనేది తక్కువ ఉన్నప్పుడు వీటికి ప్రయారిటీ అనేది తక్కువ ఉంటుంది. అంటే ఈ A అనే పాయింట్ కి K J అనే పాయింట్స్ కి వెయిట్ అనేది తక్కువ ఉంటుంది. ఓకేనా, అంటే ఇప్పుడు సపోజ్ మనం ఇది అక్కడ D దగ్గర కనుక్కోవాలి అంటే లెట్ us సపోజ్ నేను ఐ వాంట్ టు ప్రిడిక్ట్ ఇట్ I, నేను ఇప్పుడు I దగ్గర కనుక్కోవాలి అని అనుకుంటున్నా. I దగ్గర కనుక్కోవాలి అని అంటే సపోజ్ ఇప్పుడు నేను I దగ్గర కనుక్కోవాలి అంటే ప్రిడిక్షన్, అప్పుడు నేను J కి H కి ఎక్కువ వెయిట్స్ అనేటివి ఇస్తాను. ఓకేనా, అండ్ అలాగే A కి అండ్ K కి తక్కువ వెయిట్స్ ఇస్తాను, ఎందుకంటే దూరంగా ఉన్నాయి కాబట్టి. ఓకేనా, సో అది ఈ విధంగా మనం ఏవైతే నియర్ గా ఉన్నాయో నియర్ డేటా పాయింట్స్ కి మనం మోర్ వెయిట్ ఇస్తాం. ఓకేనా, అలాగే ఫార్దర్ డేటా పాయింట్స్ కి లెస్ వెయిట్ ఇస్తాం. ఓకేనా, ఐ హోప్ అర్థమైందని అనుకుంటున్నా. ఇది టోటల్ గా లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అంటే. ఈ నాన్ పారామెట్రిక్ అని ఎందుకు అన్నాము అని అంటే ఇక్కడ మనం అన్నిటికీ సేమ్ పారామీటర్స్ అంటే ఫిక్స్డ్ గా ఇవ్వట్లేదు, ప్రయారిటీ అనేది ఫిక్స్డ్ పారామీటర్ సైజ్ గా ఇవ్వట్లేదు, మనం డిఫరెంట్ గా ఇస్తున్నాం. సో కాన్స్టెంట్ గా ఉండట్లేదు. ఇప్పుడు సపోజ్ నేను D కి కనుక్కోవాలనుకున్నా కాబట్టి ప్రయారిటీస్ మారినాయి,
నేను ఐకి కనుక్కోవాలనుకున్నా కాబట్టి మళ్ళీ వెయిట్స్ అడ్జస్ట్ అయితే, మళ్ళీ ఇప్పుడు నేను జీకి కనుక్కోవాలంటే మళ్ళీ వెయిట్స్ అడ్జస్ట్ అయితే, ఇప్పుడు సపోజ్ నేను సికి కనుక్కోవాలంటే మళ్ళీ వెయిట్స్ అడ్జస్ట్ అయితే. అది అంటే ఈ విధంగా కంటిన్యూస్ గా పారామీటర్స్ అనేది చేంజ్ అవుతా ఉన్నాయి. అందుకే దీన్ని నాన్ పారామెట్రిక్ అని అన్నాం. ఓకేనా? ఈ లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ ని మనం మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తాము అని అంటే టైం సిరీస్ అనాలిసిస్ లో, అండ్ అలాగే అనామలీ డిటెక్షన్ లో, అండ్ అలాగే రోబోటిక్స్ లో కూడా యూజ్ చేస్తాం ఈ యొక్క లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అనేది. ఇప్పుడు ఈ రోజు నేను జస్ట్ టైం సిరీస్ అనాలిసిస్ లో ఎలా యూజ్ అవుతుంది అనేది చెప్తాను. ఈ అనామలీ డిటెక్షన్ అండ్ రోబోటిక్స్ కి మీరు ఒకసారి రీసెర్చ్ చేసి దాని గురించి నాకు కింద కామెంట్స్ లో తెలపండి. ఓకేనా? ఇప్పుడు టైం సిరీస్ అనాలిసిస్ అన్నాను కదా. సో ఇక్కడ చూసుకుంటే సపోజ్ నేను నా డేటా పాయింట్స్ లో ఇక్కడ ఇది 1 అనే డేట్, ఇదేనా 2, 3, 4, 5, 6, 7, 8. సో ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ సపోజ్ ఇది జనవరి 1 అనుకోండి, ఇదంతా జనవరి మంత్ యొక్క డేట్స్. లెట్ సపోజ్ ఈ ఏ అనేది మనకి జనవరి అంటే 1st మంత్ లో వచ్చింది అనుకుందాం. అండ్ అలాగే ఇది 2nd మంత్, సి 3rd, 4th, 5th, 6th, 7th, 8th. సో ఇలా 1st మంత్, 2nd మంత్, 3rd మంత్ అని చెప్పేసి అనుకుందాం. ఇదేంటిది? ఏదైనా స్టాక్ ప్రైస్ ప్రిడిక్షన్ అనుకోండి, స్టాక్స్ యొక్క ప్రైజెస్ అనుకుందాం. ఇది ఇక్కడ కరెక్ట్ గా చూసుకుంటే 1st మంత్ లో మనకి ఈ విధంగా ఉంది, 2nd మంత్ లో ఈ విధంగా ఉంది, 3rd మంత్ లో ఈ విధంగా ఉంది. స్టాక్స్ యొక్క ప్రైస్ ప్రిడిక్ట్ చేయాలి అని అంటే దాని యొక్క నియర్లీ ఉన్న డేటా పాయింట్స్ కి మనం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, అలాగే దూరంగా ఉన్న వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి కదా. అంటే సపోజ్ ఒకసారి ఇది చూడండి, నేను జీ దగ్గర కనుక్కోవాలి అనుకుంటున్నా, 7th మంత్ దగ్గర కనుక్కోవాలి అని అంటే నాకు 1st మంత్ దాకా అవసరం లేదు. 1st మంత్ దానికి లో ప్రయారిటీ ఇచ్చుకుని ఈ 6th మంత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా. అంటే 6th మంత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి 7th మంత్ కి కనుక్కుంటా. 7th మంత్ దగ్గర కనుక్కోవాలి అంటే ఈ 6th మంత్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఆల్రెడీ అయిపోయిన మంత్స్ ఉంటాయో అంటే ఫార్దెస్ట్ డేటా పాయింట్ ఉంటుందో ఆ ఫార్దెస్ట్ డేటా పాయింట్ కి నేను ప్రయారిటీ అనేది తక్కువ ఇస్తా. అప్పుడు మనం దీనికి యాక్యురేట్ గా కనుక్కోవచ్చు కదా. సో అది ఐ హోప్ ఇది మంచిగా అర్థమైంది అని అనుకుంటున్నా. ఒకసారి చూడండి, మళ్ళీ ఒకసారి చెప్తాను. 7th మంత్ దగ్గర నేను కనుక్కోవాలి అని అంటే నేను 6th మంత్ దగ్గర కనుక్కుంటా, 5th మంత్ దగ్గర కనుక్కుంటా, ఓకే. అంతేగాని 1st మంత్ దగ్గర కనుక్కొని ఈ 1st మంత్ కి సేమ్ ప్రయారిటీ ఇచ్చాము అని అంటే 7th మంత్ దగ్గర కనుక్కోవాలన్నప్పుడు మనకి డేటా అనేది యాక్యురేట్ గా ఉండదు. సో అందుకోసం అనేది మనం 1st మంత్ కి ప్రయారిటీ అనేది తక్కువ ఇస్తాము. అలాగే 7th మంత్ కనుక్కోవడానికి మనం 6th మంత్ కి ఎక్కువ ప్రయారిటీస్ ఇస్తాం. 6th మంత్ అలాగే 5th మంత్ కి ప్రయారిటీస్ ఇస్తాం, నియర్ గా ఉన్నాయి కాబట్టి. సో ఇది ఈ విధంగా మనం లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ నుంచి మనం కాంప్లెక్స్ ప్యాటర్న్స్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలం. ఇది ఒక నాన్ లీనియర్ రిలేషన్షిప్ ని చూపిస్తుంది లోకల్లీ వెయిటెడ్ రిగ్రెషన్ అనేది. సో ఇది గాయ్స్ టోటల్ గా